మాజీ మంత్రివర్యులు శ్రీ అవంతి శ్రీనివాస్ గారు వారి అభిప్రాయం చెప్తారు. ముఖ్యంగా మనందరం కూడా ఈ రోజున ఒక మంచి సువర్ణ అవకాశం ఉత్తరాంధ్ర ప్రాంతాల వాసులకు వచ్చింది. ఆ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. లాస్ట్ ఎలక్షన్లో కూడా 4 ఎమ్మెల్యేలు గెలిపించిన ఆయన ప్రజలు చాలా మంచివాళ్ళు. ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖ ప్రజలు. ఇది ఒక పీస్ లవింగ్ సిటీ. ఇది ఎవరైనా సరే 2 రాష్ట్రాల్లో కూడా ఒక టూరిజం పరంగా కానీ, ఒక స్పిరిచువల్గా ఆధ్యాత్మిక పరంగా కానీ రిటైర్ అయిన తర్వాత ఉండాలంటే హ్యాపీయెస్ట్ సిటీ ఇది. అలాగే ఒక ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ ఉన్న సిటీ, ఒక ఫార్మా సిటీ, ఒక ఇండస్ట్రియల్ సిటీ, ఒక ఎకనామికల్ గ్రోత్ కార్డర్ ఉన్నటువంటి సిటీ. అలాగే ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు కనెక్టివిటీ, ఎయిర్, రైలు, వాటర్ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీ పంచభూతాలు కూడా ఆశీర్వదించినటువంటి సిటీ. మరి ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా ఇక్కడ క్యాపిటల్ రాకపోవడానికి కారణం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తుల యొక్క మరి దురాశ. అక్కడ అమరావతిలో పెడుతున్నారంటే అమరావతిని ఏదో అభివృద్ధి చేద్దామని కాదు, అక్కడ ఒక వర్గ ప్రయోజనాలని ఆయన బాగు చేయడానికి జియోగ్రఫికల్గా అంటాడు ఆయన. నేను ఆ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు అడిగితే విశాఖపట్నంలో క్యాపిటల్ పెట్టండి అంటే నీ ఆశలన్నీ విశాఖపట్నం ఉన్నాయి కాబట్టి నీ రేట్లు పెరుగుతాయి అన్నాడు ఆయన. అంటే అంత సంకుచితంగా ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి డైరెక్ట్గా వాటి. కాబట్టి ఆయన ఇక్కడికి వస్తాడు. నేను ఉన్నాను ఇక్కడ ఫైనాన్షియల్ మన మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ పెడితే విశాఖపట్నంలో వాళ్ళందరూ చాలా లవ్ చూస్తారు. ఎవ్రీబడి విల్ ఫాలో ద లవ్ ఆఫ్ విశాఖపట్నం. వైజాగ్ చూస్తే ఎవరైనా కానీ ఇక్కడే ఉండాలనుకుంటారు, ఇక్కడే వ్యాపారం చేయాలనుకుంటారు. కానీ అందరూ ఇక్కడ పెట్టుబడి పెడదామని వచ్చేవాళ్ళు. ఆయన ఏమో అమరావతి రండి అనేవాళ్ళు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అమరావతిలో ఏముంటుంది, ఏముండదు. ఇట్స్ లైక్ ఏ విలేజ్. అది కూడా మన రాష్ట్రంలో, వాళ్ళు కూడా మన ప్రాంత ప్రజలే. మనందరం కూడా అంతకుముందు కంబైన్డ్ స్టేట్లో ఉన్నటువంటి రిసోర్స్ అన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టడం, మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మన కట్టుబాట్లతోటి బయటకు రావటం, దాని తర్వాత మనందరం కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నాం చూస్తున్నాం. ఇవాళ మరి ప్రపంచ నగరాలకు ధీటుగా బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ముంబై కానీ ఆ నగరాలకి ధీటుగా పోటీ పడగల సత్తా ఒక్క నగరానికి ఉంది, విశాఖపట్నం నగరానికి. ఎందుకంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ అండి. 30 లక్షల మంది జనాభా ఉన్నారు. వీళ్ళల్లో 3 లక్షల మంది వేరే డిస్టిక్లు కాదు, వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో నేవీ కానీ, రైల్వే కానీ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ. అంటే అంత కాస్మోపాలిటన్ ఉన్నటువంటి నగరం, కల్చర్ నగరం. మరి రేపొద్దున ఇప్పటికైనా అంటే మన రాజకీయ విభేదాలు పక్కన పెట్టి, మన వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టి, రాబోయే తరాల కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో కొంతమంది డిస్టెన్స్ ప్రాబ్లం అంటున్నారు. ఇవాళ ఎయిర్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కర్నూలు నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది వైజాగ్. అలాగే పుట్టపర్తి నుంచి మరి ఎయిర్పోర్ట్ ఉంది. మరి అలాగే మన విజయవాడ, కడప, కర్నూలు, పుట్టపర్తి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎయిర్ కనెక్టివిటీ విశాఖపట్నానికి ఉంది. అలాగే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఉంది. మరి కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళందరూ కూడా విశాఖ అయితే రేపొద్దున మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం చూసాం. చెన్నై ఎక్కడ ఉందండి, కన్యాకుమారి ఎక్కడ ఉంది చెప్పండి. 800 కిలోమీటర్స్ చెన్నైకి, కన్యాకుమారికి, తమిళనాడు. అలాగే ఢిల్లీ ఎక్కడ ఉంది, మన తమిళనాడు ఎక్కడ ఉంది చెప్పండి. అలా త్రివేంద్రం ఎక్కడ ఉంది, కేరళ క్యాపిటల్. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఒక విశాఖపట్నం క్యాపిటల్ అయితే ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఈ చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్, అక్కడ వాళ్ళ సీ కోస్ట్ లేదు, అలాగే పోర్ట్ కనెక్టివిటీ లేదు. అలాగే ఒరిస్సా, మరి అలాగే జార్ఖండ్, ఇలా అలాగే టూరిజం పరంగా అయితే మనందరూ తెలుసు విశాఖ, మన ఎక్కడ కలకత్తా నుంచి కూడా వస్తారు టూరిస్టులు. తప్పనిసరిగా రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా విశాఖే కాదు సార్, ఉత్తరాంధ్రతో కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది కాకపోతే ఏంటంటే జగన్మోహన్ గారికి ఉన్నది ఏంటంటే ప్రజాబలం, మరి వాళ్ళకు ఉన్నదేమో మీడియా బలం, డబ్బులు ఉన్నాయి, అన్నీ కూడా చెప్తారు. కాబట్టి అవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు సార్. ఈ రాష్ట్రాలు స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని రాష్ట్రాలు అయినాయి, ఎందుకైనాయి అనేది మనం ఆలోచిస్తే ఈ వేర్పాటువాద ఉద్యమాలు రావడానికి కారణం ఒకటి వెనుకబాటుతనం, రెండోది దోపిడీ. మరి మొన్న రీసెంట్గా కూడా మనం తెలంగాణ రాష్ట్రం కూడా అదే రకంగా వాళ్ళు ఉద్యమం చేసి సాధించుకున్నారు. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదనే ఇవాళ మన రాష్ట్రం అంటే మొన్న 13 జిల్లాలు, 26 జిల్లాలు ఉంది. భాష, సంస్కృతి, కోస, యాస 3 ప్రాంతాలు డిఫరెంట్ సార్. రాయలసీమ వేరు, కోస్తా వేరు, ఉత్తరాంధ్ర వేరు. మళ్ళీ ఈ 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేయకపోతే
మళ్ళీ మొన్న జరిగిన తప్పిదమే మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత ఒక ఆయన లేచి మళ్ళీ ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలంటాడు, ఒక ఆయన ప్రత్యేక రాయలసీమ కావాలంటాడు, ఒక ఆయన ప్రత్యేక కోస్తా కావాలంటాడు. అలాంటి తప్పిదం మళ్ళీ జరగకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దూరం ఆలోచనతో సార్ ఇవాళ ఏదో ఏ ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం కాదండి. నేను విజ్ఞప్తి చేసేది మేధావులకి, మరి విద్యార్థులు ముఖ్యంగా యువత కానీ అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నవారు అందరూ కూడా ఆలోచించాలి. ఒక కోర్టు కేసు కాదు సార్ శ్రీనివాసరావు, మీకు ఐడియా ఉందో లేదో 600 కోర్టు కేసులు వేశారండి ఈ ప్రభుత్వం మీద. 600 కేసులండి. ఏ పని చేద్దామన్న కేసు రికార్డు భారతదేశంలో ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు సార్. అంటే ఇదే రాష్ట్ర ప్రజలు నీకు ఓట్లు వేసినప్పుడే మంచివాళ్ళు, నీకు 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి జగన్మోహన్ గారికి అవకాశం ఇస్తే ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రోగ్రెసివ్ ఐడియాతోటి ముందుకు వచ్చి ముఖ్యంగా పేద వర్గాలకి, క్యాస్ట్ వారు కాదు క్లాస్ వారు అని, పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్యన యుద్ధం. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేదవాడు మళ్ళీ ధైర్యంగా తలెత్తుకుని మళ్ళీ తిరగాలి రాష్ట్రంలో అంటే అది ఒక జగన్ గారితోనే మనందరికీ సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.